ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్ చోటు కొట్టేసింది. అంతేకాదు హిమాచల్ అభివృద్ధిని అదే పనిగా పొగిడి ప్రపంచ బ్యాంకే తెగ మురిసిపోయింది. అభివృద్ధి అంటే హిమాచల్ని చూసి నేర్చుకోండియా అని ప్రపంచ బ్యాంక్ నివేదిక సూచనలు కూడా చేస్తోంది. ఇప్పుడు ఈ విజయం వెనుక ఉన్న అదృశ్య శక్తి మరెవటో కాదు, ప్రత్యేక హోదా. స్కేలింగ్ ది హైట్స్ అనే పేరుతో వరల్డ్ బ్యాంక్ తాజాగా ఇచ్చిన నివేదికలో హిమాచల్ అభివృద్ధిని ప్రశంసించింది. మానవాభివృద్ధిలో హిమాచల్ గణనీయమైన ప్రగతి సాధించింది. లింగ కులభేదం లేకుండా పట్టణ గ్రామీణ పేదరికం 4 రెట్లు తగ్గింది. 1993లో 36.8% పేదరికం ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం 8.5%కి పేదరికం తగ్గడం విశేషం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదని వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఈ పేదరిక నిర్మూలన 4 రెట్లు తగ్గడానికి రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, ప్రత్యేక హోదాయే కారణమన్నది నిర్వివాదాంశం. ఆర్థిక వృద్ధిని, మానవాభివృద్ధిని సమతులంగా సాధించడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా పారిశ్రామికీకరణ జరగడం మరొక రికార్డు. హిమాచల్ మహిళల్లో ఉపాధి శాతం జాతీయ సగటు 27%ని మించి రికార్డు స్థాయిలో 63% ఉండడం విశేషం. ఈ జాబితాలో తొలి స్థానం సిక్కింది కాగా రెండో స్థానం హిమాచల్ మహిళలే ఆక్రమిస్తున్నారు. దాంతో కుటుంబాలన్నీ ఆర్థికంగా బలపడ్డాయి. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగడంతో హిమాచలీయుల జీవన ప్రమాణాలు మెరుగై సగటు వ్యక్తి జీవించే వయసు 3.4 సంవత్సరాలు పెరిగింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగు కావడంతో జీవన ప్రమాణాల స్థాయి పెరిగింది. ఈ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన నిధులు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదాతో సాధ్యమైంది. కేంద్రం నుంచి, బయటి సంస్థల నుంచి వచ్చిన గ్రాంట్లు, అదనపు నిధులతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, వైద్యం, విద్య సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ హిమాచల్ కు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ లోటు కారణంగా ఆయా రంగాల్లో యువతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు సరైన విధాన నిర్ణయాలు తీసుకోవాలని వరల్డ్ బ్యాంక్ నివేదిక సూచిస్తోంది. హిమాలయ కొండల్లో నిలవైన హిమాచల్ ప్రదేశ్ భూతల స్వర్గం. ఒళ్ళు గగుర్పొడిచే లోయలు, ఆకాశాన్ని తాకే ఎత్తైన కొండల మధ్య సాగే ప్రయాణం ఇక్కడే ఉండేలా కట్టి పడేస్తుంది. హిమాలయ సానువుల్లోంచి వచ్చే స్వచ్ఛమైన గాలి ప్రాణశక్తిని మేల్కొల్పుతుంది. ఇక్కడి వాతావరణం కేవలం టూరిస్టులనే కాదు, వ్యాపారస్తులను ఆకర్షిస్తుంది. సిమ్లా, కులు, మనాలి, అనేక నదులు, ఇలాంటి బ్రిటన్ కాలం నాటి కట్టడాలెన్నో, వారసత్వ కట్టడాలెన్నో ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి.